హలో! రవ్వ కేసరి విత్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఎలా చేయాలో తెలుసా? సో, ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ముందుగా అయితే వాటర్ బాగా తెల్లబెట్టుకోవాలి. ఇంకో సైడ్ రవ్వ అయితే బాగా వేయించుకుంటూ ఉండాలి. సో, ఆ తెల్లిన వాటర్‌లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ గ్రీన్ కలర్ అయితే వేసేసేయాలి. చూసారు గదా! ఇలా వేసిన తర్వాత అది బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న రవ్వకి అందులో షుగర్ కూడా యాడ్ చేసి ఇందులో లైట్‌గా కలిపేసేయాలనమాట. ఆ హాట్ వాటర్‌లో. అంటే ఒకరు వేస్తూ ఉండాలి. ఇంకొకరు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు గదా! ఇలా కలుపుకుంటూ ఉంటే అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మీరు తీసుకున్న రవ్వంతా గూడా ఇలా స్లోగా వేసుకోవాలండి. అంటే ఫాస్ట్‌గా వేయకూడదు. వేస్తే బాగా రాదండి. గడ్డ కట్టేస్తుంది. సో, తెడ్డుతో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. అంటే గరిటె విరిగిపోద్ది పెద్దదానికి. సో, ఇలా చూసారు గదా! ఇలా కలుపుతూ ఉండగా ఈ టైప్‌లో వచ్చేస్తుందండి. ఈ టైప్‌లో వచ్చాక ఏం చేయాలంటే మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి మనం. ఈ తెడ్డు తాటి చెట్టుతో చేస్తారు. అదెలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇలా మూత పెట్టి పక్కనుంచేసేయాలి. సో, ఈలోపు మనమైతే ఏ ఏ ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసేసేయాలన్నమాట. చూసారు గదా! దానిమ్మ, గ్రేప్స్, యాపిల్, పైనాపిల్ ఈ ఫ్రూట్స్ అన్నీ గూడా హెల్త్‌కి చాలా మంచిదండి. సో, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేసాను. ఇవేం లేదండి ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఇవన్నీ వేసి ముందుగా నెయ్యిలో బాగా వేయించి పెట్టుకోవాలి. అవన్నీ ఇందులో వేసేసేయాలి. చూసారు గదా! కొంచెం కొంచెంగా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత అలా నీట్‌గా అంటే ఏమన్నా ఉంటే దాన్ని నీట్‌గా తీసేసుకొని గరిటెతో సో, ఇప్పుడు కింద నుంచి పైకి స్లోగా కలుపుకోవాలండి. అంటే మొత్తంగా అంటే ఈ ఫ్రూట్స్ అన్నీ ఆ కేసరిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. చూడండి కొంచెం గట్టిగా గరిటెతో ఇలా కలుపుకోవాలి. కాలుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఏందంటే మనకైతే వేడి వేడిగా రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. సో, అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వేసాం కనుక ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో, మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడ్డానికే నోరు ఊరిపోతుంది కదా! తినాలనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి ప్లీజ్.